ఉమ్. అసలు ఇలాంటి అవకాశాలు మనం చదువుకునేటప్పుడు ఉంటే నేను పీజీలు ఏంటి పిహెచ్డీలు కూడా చేసేవాడిని చక్కగా. కానీ అన్ని అవకాశాలు ఉన్నా వెళ్ళట్లేదు సార్ ఇప్పుడు చాలా మంది నేనంటోంది అదే. ఉపయోగించుకోవట్లేదు దాన్ని. అక్కడ తేడా ఖాళీగా అయితే తిరగడానికి కనబడుతోంది. ఇష్టపడుతున్నారు కానీ. అక్కడ ఉమ్. తేడా కనబడుతుంది. ఆ రోజున మనం కష్టపడి ఎదుగుదాం. ఇప్పుడు అమ్మ అవును. అమ్మా నాన్నలు ఏం చెప్పేవాళ్ళు ఆ రోజున. నేను 10th క్లాసు అప్పటి నుంచి ఓ పక్కన ట్యూషన్స్ చెప్తుండేవాడిని చిన్నపిల్లలకి, రెండో పక్కన కొబ్బరికాయలు బోండాలు కొట్టా, సైకిల్ షాపుల దగ్గర పనిచేసాం, అవును. బైండింగ్ షాపుల అవును. దగ్గర పనిచేసా నేను, మందుల కొట్లలో అవును. పనిచేసా నేను, ఏ దీపావళి మందు సామాన్లు పెట్టి అమ్మేవాడిని, అదేది చిన్న సైజు పింగాణి బొమ్మలు పెట్టి అమ్మేవాడిని. నా 10th క్లాస్ అప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా నేను. ఏ సెలవులకి ఖాళీ లేదు, ఏ అవును. సెలవులకి ఖాళీ లేని ఇన్నేళ్ళు పని చేస్తూనే ఉన్నా. ఎప్పటికీ పొద్దున్నే ఉమ్. 4ంటికి లేస్తే రాత్రి 10ంటికి ఓడుకుంటా నేను. ఉమ్. పని జనమే చూస్తున్నారు కదా, ఇందులో మనం చెప్పుకునేది కాదు కదా. వీడియోలు గ్యాప్ లేకుండా వెళ్తానే ఉన్నాయి కదా రాత్రి పగలు. అవును. అంటే ఎన్ని అవును. వాగుతున్నట్టు దగ్గర దగ్గర అదే కదా. 1,81,000 వీడియోలు ఎవడూ చేయలేదు ఇంతవరకు. అవును. ఇండివిజువల్గా మామూలుగా కంపెనీలుగా ఉమ్. ఎక్కించడం వేరు, ఒక్కడమే వాగుతున్నాం. అవును. అంటే అవును. ఎంత రీసెర్చ్ చేసుకోవాలి, ఎన్ని చేసుకోవాలంటే ఇవాళ అదే ఆ కదా. శ్రమ చేసే తత్వం లేదు. మన తల్లిదండ్రులు ఆ రోజున ప్రోత్సహించారు. నువ్వు ఎంతో కొంత 10 రూపాయలే రాని పని చేయి. ఇప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు మెడికల్ షాప్లో పనిచేస్తే, హోల్సేల్ మెడికల్ షాప్లో ఉమ్. పనిచేస్తే. రోజు పొద్దున్నే 8ంటికల్లా వెళ్ళిపోవాలా, రాత్రికి వచ్చేవాళ్ళం. భోజనానికి వెళ్ళడం కూడా ఉండేది ఉమ్. కాదు, క్యారేజ్ తీసుకుపోవడమే అవును. ఇంట్లో. అలాంటి స్టేజీలో పొద్దున్నే క్యారేజీ కట్టి ఇచ్చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు. 8 గంటలకు ఏం చేస్తే 8ంటికి పోయి అది అట్లాగా బై సైకిల్ వేసుకుని వెళ్ళటమా లేకపోతే నడుచుకుంటూ పోవడమా. ఎందుకంటే 60 పైసలు ఛార్జీ అక్కడ దాకా. ఎందుకని అవును. నడుచుకుంటూ పోవడం, అట్లా పోవడం. ఎందుకంటే నీకు వచ్చే దాంట్లో మళ్ళీ ఎట్టగరా అనేటటువంటి పరిస్థితి. అందుకని నడుచుకుంటూ వెళ్ళాలి. అప్పటికి సైకిల్ కూడా లేదు నాకు 10th క్లాస్ అప్పుడంటే. ఉమ్. ఉమ్. అలా వెళ్ళి గట్టెనక నుంచి మన బ్రాహ్మణ వీధి దాటిన తర్వాత సామరంగం చౌక్ దాకా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పని చేసుకుని మళ్ళీ రాత్రి నడుచుకుంటూ పోవడమే. లేదా ఓ ఉమ్. 40 పైసలు పెట్టుకుని దగ్గర దాచిపెట్టుకుంటే ఏమైనా చేయటం అంతే. ఎందుకు ఉమ్. ఉమ్. రాను పోను కలిపితే రూపాయి అంటే నెలకు వచ్చాడు 30 రూపాయలు పడుతుంది. అది రూపాయిన్నర పడితే కనుక ఛార్జీలు. ఉమ్. కాబట్టి ఉమ్. అంత జాగ్రత్తగా లెక్కలేసేవాళ్ళు. ఏసి అవును. అవును. ఉమ్. రూపాయిని జాగ్రత్త చేయడం అనేటటువంటిది ఉండేది. మనం బయట తినడం ఎప్పుడు ఉండేదండి అప్పుడు? హోటళ్ళలో తినడం అవును. అనేది అసలు అసలు ఏమన్నా లేదు. ఉండేదా మనకప్పుడు? లేదు. లేదు. ఆ అసలు ఆ లేదు అసలు. ఉమ్. షాపోళ్ళు రోజుకి 2 సార్లు టీ ఇప్పిస్తారు. నాకు టీ అవును. వద్దని చెప్పి టీ వాడి దగ్గర సమోసా ఉంటుంది అనమాట, సమోసా తిందును అనమాట. ఉమ్. ఉమ్. ఇట్లాగా లెక్కలు చూసుకున్న రోజులు మనవి. ఇవాళ చూస్తే అరే రిలయన్స్ ఓడి ముందున బోర్డు ఉన్నదండి, పెద్ద బ్యానర్. ఉమ్. మా దగ్గర పని చేయడానికి అవును. మనుషులు కావాలన్నటువంటి. అవును. పొద్దు నుంచి రాత్రి దాకా షాపులు అట్ట నుంచునే వాళ్ళం. ఇవాళ ఉమ్. కూర్చొని ఇవ్వకపోతే ఊరుకోరు.